ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ఎలాంటి పరిస్థితి అయినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం భయపడుతూ ఉంటాం, మానసికంగా మన శరీరాలు బలహీనమైపోతూ ఉంటాయి పరిస్థితులను బట్టి. కానీ ఆయన నిత్యము మనతో ఉండే దేవుడని నిబంధన చేస్తున్నాడు. యోసేపు కూడా మరి శ్రమ వచ్చింది, మరి శోధన వచ్చింది, కానీ దేవుడు యోసేపు తోడై ఉండి ఆ శోధన నుండి ఎలా తప్పించుకోవాలో నడిపించాడు. ఈరోజు మనం కూడా మన పరిస్థితులను బట్టి శోధనలో పడిపోతూ ఉంటాం. నాకెవరు సహాయం చేయట్లేదు, దేవుడు నాతో లేడు అని ఒక నెగిటివ్ మాటను మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. ఆయన సదాకాలము నీకు మాట ఇచ్చిన దేవుడు మాట నెరవేర్చే వరకు విడిచిపెట్టే దేవుడు కాదు. అబ్రహాముకు తోడై ఉన్నాడు, నెరవేర్చాడు ఆయన వాగ్దానం ఆయన పట్ల. ఈరోజు మనకిచ్చిన వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా దేవుడు మనతో ఉండే దేవుడు. ఆయన కృప ఉన్నతమైనది, ఆకాశం కంటే ఎత్తైనది. నా కృప నీకు చాలునా అంటాడు. అంటే మనకి సరిపోగా ఇతరులకి పంచే అంత కృపని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము కొన్నిసార్లు మన మాటల ద్వారా దేవుణ్ణి బాధపెడుతూ ఉంటాం. కానీ ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిత్యం మనతోనే ఉన్నాడని మనము గుర్తించాలి. మే ది లార్డ్ బ్లెస్ us and keep us.